అందరిలానే ఆ శివుడు కూడా కామానికి వశపడతాడనేటటువంటి భ్రమతో అజ్ఞానంతో మన్మధుడు శివుడి మీదే మన్మథ బాణాన్ని ప్రయోగించాలని చూస్తాడు. అప్పుడు శివుడు ధ్యానంలో ఉంటారు. శివుడు ఇది తెలుసుకుని తన మూడవ కన్ను తెరవగానే అందులోంచి వచ్చినటువంటి ఆ అగ్ని జ్వాలల్లో మన్మధుడు పడి దగ్ధమైపోతాడు. ఈ కథ మనందరికీ తెలిసిందే. అయితే ఆ దగ్ధమైనటువంటి మన్మధుడి యొక్క శరీరం దగ్ధమయ్యాక అందులోంచి వచ్చినటువంటి బూడిదలోంచి ఒక ఉగ్రభూతం పైకొస్తుంది. ఆ ఉగ్రభూతాన్ని చూసినటువంటి బ్రహ్మదేవుడు బండ బండ అన్నట్ట. అలా బండాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఉద్భవించాడు. ఆ బండాసురుడు సృష్టిలో ఏ రాక్షసుడు చేయనటువంటి ఒక పని చేశాడు. కామ ప్రళయాన్ని సృష్టించాడు. అంటే ఏంటి? స్త్రీలలో పురుషుల పట్ల, పురుషుల్లో స్త్రీల పట్ల ఇష్టత లేకుండా కామ ప్రళయాన్ని సృష్టించి ప్రత్యుత్పత్తి ఆగిపోయేలా చేశారు. ఇది విని దేవతలు అందరూ కూడా రసజ్ఞహీనులైపోయి ఇలా లాభం లేదని పరమేశ్వరుని ప్రార్థించారు. అప్పుడు పరమేశ్వరుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి మేము కానీ త్రిమూర్తులు కానీ ఏమీ చెయ్యం, ఈ బ్రహ్మాండానికి అవతల వైపు ఉన్నటువంటి జగన్మాత ఉన్నారు, ఆవిడే వచ్చి ఈ బండాసురుణ్ణి వధించగలరు అని చెప్తే అప్పుడు శివుడే తన యోగాగ్ని అంటే త్రినేత్రంతో అగ్నిజ్వాలలు రగించి ఒక హోమం ఏర్పాటు చేస్తే దేవతలందరూ కూడా తమ శరీరాల్లోని ఒక్కొక్క అవయవాన్ని కూడా హవిస్సుగా సమర్పిస్తే అప్పుడు జగన్మాత వచ్చారంట. ఎలా వచ్చారు? అదే మనకి లలితా సహస్రనామంలో మొట్టమొదటిగా స్టార్ట్ చేశారు వసిన్యాది వాగ్దేవతలు. అదే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. దేవతల కార్యం కోసం చిదగ్నికుండం రగిల్చినటువంటి ఆ ఈశ్వరుడు ఈ మిగతా దేవతలందరూ కూడా హవిస్సుగా తమ శరీర భాగాల్ని సమర్పిస్తే ఆ చిదగ్నికుండంలోంచి ఉద్యర్భాను సహస్రాభ, ఒక సహస్రం అంటే అనంతం, అనంత కోటి సూర్య ప్రకాశాలతోటి ఆ మాత ఉద్భవించారు. అందుకే చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, దేవతల కార్య నిమిత్తం వచ్చినటువంటి మాత లలితా పరాభట్టారిక. ఆ జగన్మాత తలుచుకుంటే చెయ్యలేదంటూ లేదు, ఏదీ లేదు. పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞానగణ రూపిణి ఆవిడ. కాబట్టి అందరికీ ఆవిడ ఆశీస్సులు దొరకాలంటే మనం ఆ మాతని భక్తితో కొలుచుకోవాలి. శ్రీమాత్రే నమః. అందరిలానే ఆ శివుడు కూడా కామానికి వశపడతాడనేటటువంటి భ్రమతో అజ్ఞానంతో మన్మధుడు శివుడి మీదే మన్మథ బాణాన్ని ప్రయోగించాలని చూస్తాడు. అప్పుడు శివుడు